దొంగలంటే ఏ ఇంటికి సూటు పెడదాం, ఏ ఆఫీసులో జొర్రుదాం, ఏ బ్యాంకు కన్నమెద్దాం, ఏ ఏటీఎం బలగొడదాం, ఏ వైన్స్ లూటు చేద్దాం అన్నట్టే ఉండే. కానీ ఇప్పుడు అప్డేట్ అయ్యిండ్రు. ఏడనో ఉంటారు, అకౌంట్లు ఊడుస్తారు. ఫోన్ చేసో మెసేజ్లు పంపో అల్కగా పైకం దోసుకునే సైబర్ దొంగలు అన్నట్టు. ఇప్పుడు ఆలుసుతా ఫీల్డ్ మీదకి వస్తుర్రులా, జర మీ అకౌంట్లు పైలమ్మారి. సైబర్ దొంగలు రూట్ మార్చిర్రుల్లో. ఇన్నొద్దులు ఏడుంటారో తెలియని పనిమంతులు ఇప్పుడు మందిలో తిరుక్కుంటా మాయ చేస్తుర్రట. అవు మళ్ళా చిన్న చిన్న దందాలు నడిపేటోళ్ళు మినీ ఏటీఎంల నుంచి పైసలు ట్రాన్స్ఫర్ చేసేటోళ్ళనే టార్గెట్ చేసుకొని నున్నగా గుండ్లు కొడుతుర్రట. దుఃఖం కాడికి పోవుడు, అర్జెంట్ అక్కడున్నే ఓ 10,000 క్యాష్ ఇవ్వవా, నీకు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తా, కావాలంటే 100కి 10 రూపాయలు తీసుకో అని బతిలాడు. అబ్బా కమిషన్ వస్తుంది కదా అని మనోళ్ళు ఆశకు పోయి పైకం కొట్టుడు, నెత్తికి చేతులు పెట్టుడు. బుత్తంత సేపట్లనే అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. మళ్ళా అగో అట్లెట్లా ఆయన అని సైబర్ పోలీసుల తానికి పోతే ఉల్టా నీ మీదనే కేసు అయిందని చెప్తారు. ఇంత కంప్లైంట్ ఇచ్చింది ఎవరంటే సైబర్ దొంగలే. ఏరే రాష్ట్రాల నుంచి కథ నడిపిస్తుర్రట. ఈడికే అయిపోదుల్లో మళ్ళా లైన్లకు వచ్చి నీ అకౌంట్ తాళం తీయాలంటే మాకు ఇంత డబ్బు పంపాలని బెదిరిస్తుర్రట. వాళ్ళే ఈగేముంది, అడిగినంత చదివించుకుంటుర్రు మనోళ్ళు. పనిమంతులంతా దేశం మీది బాధ నుంచి వస్తుర్రట. గసంటోళ్లతో జర పైలం ఉండాలి. వెంటనే ఎవరైనా కానీ 1930 కాల్ చేయాలండి. 1930 అనేది నేషనల్ సైబర్ హెల్ప్ లైన్. ఇది మన స్టేట్కి వచ్చేసి తెలంగాణ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్లో కాల్ సెంటర్ ఉంటుంది. 24/7 ఇది ఆపరేషన్ ఉంటుందండి. తెలియని వాళ్ళు వచ్చి క్యాష్ ఇస్తా, ఆన్లైన్లో కొట్టుమన్నా, ఫోన్ పే చేస్తా, పైసలు కావాలని అడిగినా అస్సలు సందు పెట్టకూర్రి. ఒకవేళ మీరు వాళ్ళకు పంపినా వాళ్ళు మీకు పంపినా రిస్క్ మీకే మళ్ళా.